తొందరగానిరా. నేను ఎంత ట్రై చేసినా నాకు వాంతులు రావయ్యా. నోట్లో ఏలు పెట్టి తీరా. మత్తులో ఉన్నప్పుడు నిన్ను విచారించరు. ఏసీపీ సాబు నిన్ను వదలడు. రావయ్యా నువ్వు మీ ఏసీపీ. ఎంత ఇబ్బంది పెడతారేంటయ్యా? ఎంత ఇబ్బంది పడైనా వాంతి చేసుకోవాలి. నేను పుట్టినప్పటి నుంచి వాంతులే చేసుకోలేదని చెప్పాను కదా, చెప్తే వినరు. ఇక్కడ కూడా ఏసీ లేదా? ఏంట్రా వాడుతున్నావు? బయటికి లాగండి. బయటికి రారా. నిన్నేరా బయటికి రా. లాగండి. బయటికి లాగండి. నీకే చెప్పేది. ఏ వదులు వదులు. లేవరా. ఏ బయటికి వెళ్ళిపోండి. పైకి లేవరా. ఏసీ కావాలరా నీకు? లే. పోలీస్ డిపార్ట్మెంట్ మీ అయ్యగా చేతిలో ఉంటే ఏం చేస్తారా? చంపేస్తా. అవును, మీ అయ్యగారు కొడుకు కనిపించట్లేదని కొంచెం కూడా కంగారు లేదేంట్రా? జాలీగా తిరుగుతున్నావు ఏంటి? సార్ వాడు కనపడలేదన్న బాధతోనే సార్ నేను అక్కడికి వెళ్ళింది. చెర్రీకున్న చెడ్డ అలవాట్ల గురించి నేను అడగట్లేదు, తనకున్న మంచి అలవాట్ల గురించి అడుగుతున్నాను. మీ అయ్యగారికి సెకండ్ సెటప్ గట్రా అలాంటివి ఏమైనా ఉన్నాయా? సార్ మా అయ్యగారికి చెడ్డ అలవాట్లు ఒక్కటి కూడా లేవు. అది సరే, ఆయన గారు ఎటువంటి చెడ్డ అలవాటు చేసుకోరు. నువ్వింత విశ్వాసంగా ఉంటున్నావే, నీకు పదవి అంతస్తు ఏమన్నా ఇచ్చి మేలు చేశాడా? దాని గురించి నీకు ఎటువంటి బెంగ లేదా? సార్ నేను ఇంతవరకు మా అయ్యగారు ఉప్పు తినే బతికినాను. నా మీద డౌటా మీకు? మరి డౌట్ పడక. చెర్రీ ఆఖరి సార్ నీతోనేగా వచ్చాడు. వస్తే చెర్రీ కనపడకుండా పోవడానికి కారణం నేనే అని మీలాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా మా అయ్యగారు నమ్మరు సార్. చెర్రీతో పాటు నేను కూడా పబ్కి వెళ్ళిన మాట నిజమే, కానీ నాకన్నా ముందే ఓ అమ్మాయిని తీసుకొని చెర్రీ బయటకు వెళ్ళిపోయినాడు సార్. కానీ బయటకు వచ్చి చూసిన తర్వాతే తెలిసింది సార్ ఆ అమ్మాయిని అక్కడే వదిలేసిపోయినాడని. ఈ విషయం అయ్యగారితో ఎలా చెప్పమంటారు? చెప్పు, ఏం జరిగింది ఆ రోజు? రండి సార్. ఐఎమ్ సీతారాం, ఏసీపీ. ఎక్కడ? ఐసీయూలో ఉన్నారు సార్. ఓకే, ఈ రిపోర్ట్ అక్కడ పెట్టు. వినోద్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? సార్, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. యాక్సిడెంట్లో హెడ్ ఇంజ్యూరీ అయినందువల్ల ఏ మాత్రం స్ట్రెయిన్ అవ్వకూడదని అబ్జర్వేషన్లో పెట్టాం. కాసేపట్లో స్పృహ రావచ్చు. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారా? ఐసీయూలో పెట్టడం వల్ల విజిటింగ్ అవర్స్లోనే వస్తూ ఉంటారు. వాళ్ళ అటెండెంట్ మాత్రం అక్కర్లేదు. తిలక్, పేషెంట్ని చూడడానికి ఎవరెవరు వస్తున్నారో అబ్జర్వ్. అలాగే సార్. ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేస్తుండే. ఓకే సార్. హాయ్, ఐఎమ్ రేష్మా. సీతారాం, ఏసీపీ. మినిస్టర్ దేవనాథ్ గారి కొడుకు చెర్రీ నీకు బాయ్ ఫ్రెండా? యా, మాకు త్వరలో మ్యారేజ్ కాబోతుంది. అలాగని నాకు తెలియలేదే. సో యాక్చువల్లీ వాట్ డు యు వాంట్ టు నో? చెర్రీ ఎక్కడున్నాడు? లాస్ట్ టైం మీరు ఎప్పుడు కలిశారు? 2 days బ్యాక్. ఏ చెర్రీకి ఏమైంది? ఫ్రెండ్స్ అంటున్నారు, పెళ్లి వరకు వచ్చామంటున్నారు. 2 days నుంచి ఫోన్ కూడా చేయలేదా? సార్, 2 days నుంచి నా ఫ్యాషన్ ఈవెంట్ వల్ల నేను కొంచెం బిజీగా ఉన్నాను. నేను తన ఫోన్కి చేసినప్పుడు తన ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వచ్చింది.
అందుకే తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. మీరు ఇష్టపడే కదా లవ్ చేసింది, ఎవరో ఫోర్స్ చేయడం వల్ల టార్చర్ చేయడం వల్ల కాదుగా. సస్పెక్టింగ్ మీ? అతని కోసం నేను చావడానికి కూడా రెడీ అయ్యాను. సి కానీ చావలేదుగా. డోంట్ బి సో మైక్రోస్కోపిక్. పోలీసులు చూపే అంత క్వైట్ న్యాచురల్. మీ నాన్నగారు ఎక్కడ? హీఈస్ అవుట్ ఆఫ్ కంట్రీ. ఏ ఆయన మీద కూడా డౌటా? ఈ కేసులో ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు అందరి మీద డౌట్ గానే ఉంటుంది. ఈ విషయం ఎవరి దగ్గర డిస్కస్ చేయొద్దు. మీకు ఎవరి మీద డౌట్ ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి, ఇంక్లూడింగ్ యువర్ ఫాదర్. డాడ్, ఇది అయ్యర్ కాలేజ్ మ్యాగజైన్. దీంట్లో ఆ బ్యాచ్ గ్రూప్ ఫొటోస్ ఉన్నాయి. కాలేజీలో చెర్రీ ఎలా ఉండేవాడు? సార్, పెద్దంటి పిల్లాడు, అంత బ్రిలియంట్ ఏం కాదు, అందరి మాదిరిగానే చదువుకున్నాడు. ఎనీథింగ్ సీరియస్? నథింగ్, జస్ట్ అన్ ఎంక్వైరీ. చెప్పండి సార్, వినోద్ చనిపోయాడు సార్. ఏమైంది? తెలియదు సార్. సరే నువ్వు అక్కడే ఉండి, నేను వస్తున్నా. హాస్పిటల్కి పోనీ. సార్ రండి సార్. లేదు, మీరు చెప్పేది నేను నమ్మను. నా కొడుకు చావలేదు, మీరే చంపేశారు. కరెక్ట్ రీజన్ తెలిసేదాకా నేను బాడీని తీసుకెళ్ళను. ఎమోషన్ అవ్వకండి సార్. ఎమోషన్ అంటారేంటండి? చనిపోయింది నా కొడుకు. ఏమైంది? సార్, పేషెంట్ చనిపోయాడు. చావలేదు, మీరే చంపేశారు. నేను మాత్రం వదలను. ఐఎమ్ గోయింగ్ టు షూ యూ. సార్, మీ ఎండి చీఫ్ డాక్టర్ ఇద్దరిని వెంటనే రమ్మనండి. సార్, యు నో దట్ వీఆర్ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ ద సిటీ. ఆయన ఏదో ఎమోషన్లో మాట్లాడుతున్నారు. మేమైతే సిన్సియర్గా ట్రీట్మెంట్ ఇచ్చాం. మీకేం కావాలో చెప్పండి. వీఆర్ ట్రాన్స్పరెంట్. తర్వాత ఏంటి సార్? సార్, నేను వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని. పేషెంట్ కేస్ షీట్ ప్రొవైడ్ చేయమనండి. ఇఫ్ ఇట్ ఈస్ రైట్, వీ విల్ మేక్ దెమ్ అండర్స్టాండ్. దీంట్లో మీకేంటి అభ్యంతరం? ఏంటి సార్ ఇది? పేషెంట్ రోగానికి మీరిచ్చిన మెడిసిన్స్ కి ఏమాత్రం సంబంధం లేదే. ఏదిటి ఇవ్వండి. నేను రాసిన మెడిసిన్స్ కావేవి? నేను మెయిల్లో కరెక్ట్ మెడిసిన్సే పంపించాను సార్. మా హాస్పిటల్ మెయిల్ చూడండి సార్. నేను పంపింది వేరు, వాళ్ళు రిసీవ్ చేసుకుంది వేరు. ఏంటి సార్ ఇది? ప్రిస్క్రిప్షన్ మెయిల్లో పంపడం ఏంటి? సార్, దిస్ ఈజ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ చీఫ్ స్పెషలిస్ట్ ఒకసారి విజిట్ చేసి వెళ్తారు. పేషెంట్కి మెడిసిన్స్ అన్ని మెయిల్లోనే పంపుతారు. దిస్ ఇస్ ఫస్ట్ టైం హ్యాపెన్ లైక్ దిస్. ఐఎమ్ రియల్లీ కన్ఫ్యూజ్డ్ సార్. ఏంటి సార్ అలా ఈజీగా చెప్పేస్తారు? మీ నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణమే పోయింది. ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ వేరు, మీరు ఇచ్చిన మెడిసిన్ వేరు. ఏంటి సార్ ఈ అన్యాయం? మేము కరెక్ట్ మెడిసిన్స్ ఇచ్చాం సార్. ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు. ఏంటి సార్ మీరు ఇచ్చే మెడిసిన్? చూస్తున్నాం కదా, కళ్ళెదురుగా కనిపించినా కూడా మీరు దబాయిస్తారేంటి? అది కాదు సార్, మీరు చెప్పేది కాస్త వినండి. ఏంటి సార్ వినేది? ఒక ప్రాణం పోయింది ఇక్కడ. మీరు అలా మాట్లాడితే ఎలా సార్? వెంటనే సైబర్ స్టేషన్కి ఫోన్ చేసి ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయమని. ఓకే సార్.